రోమపత్రిక 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మెరుట వలన దేవుని అవమానపరచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు. అతిశయిస్తున్నాం మనందరం. కానీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అన్నట్టుగా అతిశయిస్తున్నాము. అతిశయించేవారట ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మెరుట వలన దేవుణ్ణి అవమానపరిచేదవా అని ఇక్కడ రాయబడినది. పౌలు గారి చేత పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు దేవుడు. కానీ ఎంతమంది అర్థం చేస్తున్నాము? ధర్మశాస్త్రం నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని ఒక గర్వం, అహంకారంతో ముందుకొచ్చే వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు. కానీ ధర్మశాస్త్రము ఒకే ఒక్కడు నెరవేర్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన నెరవేర్స్తే నాటి నుండి నేటి వరకు నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే ఒక ఈగో, ఆ ఈగోలో బతుకుతాను సమస్త మానవులు, బంధుమిత్రులు, మనం అందరం. దినదినము మన ఆయుష్కాలం పొడిగించేది దేవుడే, సృష్టించిన సృష్టికర్త పొడిగించకపోతే ఏ మానవుడు బతకడు ఈ లోకంలో. నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అన్యజనుల మధ్య ఎవరి నామాన్ని దూషిస్తున్నాము? తెలిసిన వాళ్ళే దూషించేది. అన్యజనుల మధ్య దూషింపబడును అని ఉన్నది. అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును నీతి క్షమించిన వాడవైతివా? నీ సున్నతి కాకపోవును అని అంటాడు. సున్నతి చేసుకున్నవారు అనేకులు ఉన్నారు ఇప్పుడు ముస్లింలలో. మరి వాళ్ళు ఏమైనా సున్నతి చేసుకొని ఏమైనా న్యాయంగా నడుస్తున్నారంటే న్యాయం అనేది లేదు. న్యాయం తప్పిండ్రు. వాళ్ళందరూ న్యాయం తప్పి తిరుగుతున్నారు. దేవుడే ఏమని సాక్ష్యం ఇచ్చాడు మానవాళి మీద? దేవుడు ఆకాశం నుండి నరులందరినీ పరిశీలించినప్పుడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడు తప్పకుండా అందరు చెడి ఉన్నారు, మేలు చేయవారు లేరు, ఒక్కడును లేడని మానవాళి మీద సాక్ష్యం ఇచ్చిందే దేవుడు, సృష్టించిన సృష్టికర్తే. ఇక మానవుడు నీతిమంతులు ఎక్కడున్నారు? ఏం కథ ఇప్పుడు? కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నీతి విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. న్యాయంగా మాట్లాడేవాళ్ళు, దేవుని వైపు మాట్లాడేవాళ్ళు, సున్నతి పొందినా పొందకపోయినా దేవుని వైపు ఉన్నవారు, సృష్టించిన సృష్టికర్త వైపు ఉన్నవారు ఎప్పుడు తప్పిపోరు. దేవుణ్ణే ముందు పెట్టుకొని నడుస్తారు. దేవుడు సృష్టించిన సృష్టికర్త గురించే చెప్పాలి ప్రతి మానవుడు. ఎందుకంటే మనం పుట్టిన వాళ్ళం కాదు ఈ లోకంలో. మన జీవితం మీద మన జ్ఞానం పనిచేయదు. మరణంలో మన జ్ఞానము పని చేయదు. మన జ్ఞానంతో మరణాన్ని ఆపుకోలేము, జీవితాన్ని ఆపుకోలేము. మన
జన్మదినము. అయితే మనం జన్మించిన దినము చూసినట్లయితే సృష్టించిన సృష్టికర్తకే భారం ఉన్నది. నాటి నుండి నేటి వరకు సృష్టించిన సృష్టికర్తకే భారం ఉన్నది. దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరు ఈ వాక్యం తెలిసిన వాళ్ళే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరిని ఒకరి మీద దుర్భాషలు ఆడుకోవడం, నాకు తెలిసినంత నీకు తెలియదు అని చెప్పడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గర నుండే వచ్చినాయి. ఏమంటాడు? నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా అంటాడు. ప్రవర్తన ఉన్నదని చెప్పుకునే మాటలే తప్ప ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటోళ్ళు ఒక్కడు కూడా లేడు. ఆ ఒకే ఒక్కడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఒక సున్నైనను ఒక పొల్లైనను ధర్మశాస్త్రం నుండి తప్పిపోదు, ధర్మశాస్త్రము నెరవేర్చుటకే వచ్చాను నేను అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట 19వ వచనంలో. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల, ధర్మశాస్త్రము విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. ఎంచబడతాడు. సున్నతి లేకపోయినా కూడా సున్నతి చేయించుకున్నట్టు ఎంచబడతాడు. ధర్మశాస్త్ర విధులను గైకొన్న దాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చిన దాన్ని ఆచరణలో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను మారాలి. ముందు నేను మారిన తర్వాత ఇంకొకరిని మార్చాలి. నేనే మారలేదు, ఇంకొకరిని ఎలా మార్చగలను? నాలో మార్పు లేదు. నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే ఒక అసూయ, అల్లరితో కొన్ని ఆటపాటలు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అపవాది ఫలాలు 13 ఉన్నాయి, 13, 14 ఉన్నాయి. అపవాది ఫలాలకు తలగ్గుతాడు కానీ మానవుడు దేవుని ఆత్మఫలానికి తలొగ్గడం లేదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, వీటిని ఆచరణలోనే పెట్టాలని ప్రతి మానవునికి సూచించాడు. ప్రేమ ఎక్కడున్నది? ప్రతి మానవుని దగ్గర. ప్రేమిస్తున్నానని పెదవులతో చెప్తాను కానీ హృదయంతో చెప్పడం లేదు. మానవుని ప్రేమిస్తున్నాను నేను అని చెప్పే మానవులు వచ్చారు ఇప్పుడు. కానీ చెప్పే మానవులు కాకుండా ఆచరణలో ఉండాలి, క్రియతో చూపించాలి. క్రియ లేకుండా విశ్వాసము మృతము అన్నాడు. క్రియలు లేకుండా నా ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆయన ఆత్మ ప్రతి మానవుల్లో నివాసం ఉండాలి. ఆయన ఆత్మ మన ఆత్మకు తోడై ఉండాలి. మన ఆత్మకు తోడై ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడతాము. జాగ్రత్త పడకపోతే మనము ఇబ్బందుల పాలవుతాము. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ సంగతులు దేవుడు తెలియపరిచినందుకు కోటాన కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను అనే అహంకారం ఈరోజున్నది తీసేసుకుందాం. నేను అనే గర్వం ఈరోజున్నది తీసేసుకుందాం. తీసేసుకోకపోతే మనమే ఇబ్బందుల పాలవుతాము, మనమే శ్రమల పాలవుతాము. నేను అనే అహంకారం, నేను అనే గర్వం, ఈ నేను అనే అసూయ, ఈ విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ అపవాదికి సంబంధించిన వాటికి మనం తలొగ్గద్దు. ఈ లోక సంబంధమైన బోధలు మానుకుందాం. ఈ శరీర సంబంధమైన బోధలు మానుకుందాం. పరలోక రాజ్యానికి వారసులుగా చేద్దాం. సమస్త మానవులను, బంధుమిత్రులను,
మనలను. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు మానవులకు బోధిస్తే ఇక్కడ మన బోధలు, మన ఆలోచనలు, మన క్రియలే జరిగిస్తున్నాము. బైబిల్ పట్టుకొని వంకర మాటలు, దేవుని మాటలు కూడా వంకర మాటలు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి చెప్పి కోట్ల రూపాయలు దండుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు. దాన్ని మానుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.